నెక్స్ట్ చాకలేస్తుందండి. ఉప్పు తిన్న విశ్వాసం ఉండిపోతుందంటారు. ఇవాళ ఉప్పు, పులుపు, కారం, తీపి అన్నీ ఆర్డర్ చేసి చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ తీసుకోండి. ఒక చికెన్ 65, ఒక చికెన్ మసాలా, ఒక చికెన్ పెప్పర్ మసాలా, ఒక చికెన్ పెప్పర్ ఆనియన్ ఫ్రై, ఒక చికెన్ రోస్ట్, ఒక చికెన్ బిర్యానీ, ఒక చికెన్. సార్, మెనూ కార్డులో ఉన్నవి ఒక్కొక్కటి ఫాలో చేసి ఇచ్చేయమంటారా? ఓకే బ్రో, అదే బెటర్. థ్యాంక్స్ బ్రదర్. అలాగే మటన్లో కూడా అన్ని ఫాలో అయిపోండి. ఓకే సార్, అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. 1 కర్డ్ రైస్ ప్లీజ్. ఓకే మ్యామ్. కర్డ్ రైస్ చెప్పావా? ఆర్డర్ చేసే ముందు నేను వెజ్జా నాన్ వెజ్జా అని అడిగి ఆర్డర్ చేయవా? వెజ్జా? గురు, ఇవన్నీ పార్సల్. దద్దోజనమా? నాన్ వెజ్ ఫిగర్లను పడేయడమే మీకు కష్టం, ఇక దద్దోజనం ఒకట. ఈ దెబ్బతో మీ పని అయిపోయినట్టే. ఇది మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఒకవేళ ఇది నాకు చేతబడి చేయించుంటుందా? ఉదయం నుంచి అన్ని తప్పుగానే జరుగుతున్నాయే. నాన్సెన్స్. ఏమండి, ఒకసారి కొంచెం లెఫ్ట్లో ఆపండి ప్లీజ్ అండి, కొంచెం లెఫ్ట్లో ఆపండి. యో చేప వేయ్యా. వేస్తాను, వెళ్ళి కూర్చోవయ్యా. అన్నా, నువ్వు వెజ్జా నాన్ వెజ్ అన్నా? నాన్ వెజే. మంచి హోటల్లో తీసుకున్న చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, తింటావా? రా అన్న, రా. ఇదిగో అన్న. ఏంటి బాబు విశేషం? ఏం లేదన్నా, వారంలో ఒకరోజు నాన్ వెజ్ అన్నదానం చేస్తానని మొక్కుకున్నాను, అందుకే ఇది. థ్యాంక్స్ బాబు. ఓకే అన్న. బ్రదర్ నువ్వు రా, రండి. ఇదిగోండి, తృప్తిగా తినండి. మీరు రండి, మంచి ఫుడ్ తినచ్చు, రండి. చాలా బాగుంది బాబు. అయ్యో, అయిపోయిందన్నా. అయిపోయిందా? ఎవరయ్యా నువ్వు? ఏ అన్నా? ఏంటన్నా? ఈ కొట్టుకి ఓనర్ నేను. నాకు ఇక్కడ రోజుకు 30-40 భోజనాలు వెళ్తున్నాయి. ఒక భోజనం 48 రూపాయలు. 38 × 48 లెక్క కట్టి డబ్బులు చెల్లు. నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? నేనెందుకు ఇవ్వాలా? ఇప్పుడు భోజనం పెట్టావే, వాళ్ళందరూ నా కస్టమర్లు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళందరికి భోజనాలు పెడితే ఇక్కడ నేనేమైపోవాలి? నన్ను మాత్రం ఏం చేయమంటావు అన్న? నా మొక్కుబడి అలాంటిది. మరి ఏది మొక్కుబడి? ముందు డబ్బులు ఇవే. ఉండన్నా. 48 × 35 720. ఏ స్కూల్లో చదివా? 1680. బ్యాలెన్స్ 940 ఇవ్వు. అన్నా, అంతే ఉన్నాయన్న డబ్బులు. ఇది డబ్బులు లేవా? అయితే కారు ఇక్కడ పెట్టేళ్ళు. కారం ఇవ్వయా. ఏంటన్నా? థ్యాంక్స్, నేను తర్వాత ఇస్తాను. నీ డబ్బులు నాకు ఊరికే వద్దు. ఏయ్, ఆ భోజనాలు నీ కార్లో పెట్టవే. చేపల పులుసు వాసన అదిరిపోయింది కదా? అది వాసన కాదు, కంపు. చెప్పచ్చు అలా కూడా. ప్రతిదీ ఫ్లాప్ అవుతుంది. ఎస్కేప్ అవడమే కరెక్ట్. కొంచెం లెఫ్ట్లో ఆపుతారా? ఇవాళ ఫుల్గా మీతో ట్రావెల్ చేయడంలో టైం అసలు తెలియలేదు. నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి 9 to 6 సరిపోదనుకున్నాను, కానీ 9 to 5 ఎనఫ్. ఎందుకంటే నీ కళ్ళల్లో నాకు లవ్ కనపడేసింది. ఇప్పుడేం చెప్పకు, ఇంటికెళ్ళి భోంచేయి, హాయిగా నైట్ పడుకో, రేపొద్దున వచ్చి చెప్పు. ఆల్రెడీ తెలిసిన ఆన్సరే, కానీ నీ నోట్ నుంచి ఎప్పుడెప్పుడు విందామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, వస్తాను. నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? ఈరోజు
రోజంతా మన ఇద్దరం కలిసి పూర్తిగా ట్రావెల్ అయ్యాం. నీకు నాలో నచ్చని విషయం ఏదైనా ఉందంటే అది నువ్వు చెప్తే నేను నన్ను మార్చుకుంటాను. నాకు ఒకే ఒక విషయం నచ్చలేదు. అయ్యో, నేను కూడా ఇవాళ రోజంతా జరిగింది ఏది మీకు నచ్చలేదంటారు అనుకున్నాను. ఒకే ఒక విషయమా? ఏంటది? లవ్ కోసం ఒక అమ్మాయి వెనకాల ఇంత చీప్గా తిరుగుతున్నావే, అదే నాకు నచ్చలేదు. అబ్బాయి అంటే దర్జాగా ఉండాలి. దర్జాగా ఉండే వాళ్ళే నాకు ఇష్టం. దర్జా దర్జా రేపటి నుంచి లేదు, ఇవాటి నుంచే, ఈ నిమిషం నుంచే దర్జా. దర్జా అంటే వినోద్, వినోద్ అంటే దర్జా. చూస్తావా? వస్తా. నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడమ్మా. నచ్చాడా? ఆ రోజు అడిగితేమో వద్దన్నారు. ఆ రోజు వాడేదో తాగి వాగాడన్నావు. మంచోడా కాదని డౌట్తో నేను వద్దన్నాను. కానీ వాడు చేసినవన్నీ చూస్తుంటే నా వరకు కరెక్ట్ అనిపిస్తోంది. వాడెక్కడా నీ దగ్గర మిస్బిహేవ్ చేయలేదు. కన్నింగ్ కూడా కాదు. అది కాదు, ఒక అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా తెలియలేదు. దీన్ని బట్టి చూస్తుంటే వాడు అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్ళ అనిపించట్లేదు. మా అబ్బాయి కూడా అలాంటి వాడే. నాకోకే. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నీ జీవితం, నువ్వే నిర్ణయం తీసుకోవాలి అనేగా మీరు అంటోంది. సరే, నేనే డెసిషన్ తీసుకుంటా.